నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు జనాదరణ కోల్పోయాడా అంటే లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ 40% ఓటు బ్యాంకు వచ్చింది. అదేవిధంగా ఈవీఎంల వల్ల ఓడిపోయాడు, కానీ జనాల గుండెల్లో ఆయన స్థానం సుస్థిరం అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, గాలిలో మేడలు కట్టుకుంటూ ఉన్నారు. కానీ వాళ్లకు తెలియనటువంటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కంచుకోట అయినటువంటి కడప కోటకు ఎప్పుడో బీటలు పడింది, పులివెందుల పునాదులు ఎప్పుడో కదిలిపోయింది. అది ఎప్పుడంటే బీటెక్ రవి ఎప్పుడైతే వైఎస్ వివేకానంద రెడ్డిని ఎమ్మెల్సీగా ఓడించాడో ఆ రోజే కడప కోటకు బీటలు పడింది. అదేవిధంగా పులివెందుల ఎలక్షన్లలో నామినేషన్లు వేయడము, అదేవిధంగా ఏజెంట్లుగా పోలింగ్ బూతుల్లో ఎప్పుడైతే ఇతర పార్టీ వాళ్ళు కూర్చున్నారో అప్పుడే పులివెందుల పునాదులు కదిలిపోయింది. కానీ వీళ్ళకు అది కనపడడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ అప్పుడు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందినప్పుడు వీళ్ళేమంటారు, వాళ్ళు మా ఓటర్లు కాదు, మా ఓటర్లు వేరే ఉన్నారని చెప్పి కప్పిపుచ్చుకున్నారు. దాని తరువాత జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దాని రిజల్ట్ మనకు తెలుసు. 2024లో వాస్తవంగా మనము గుండె మీద చేయి వేసుకొని ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఓడిపోయినట్టే లెక్క. ఆయన అంటాడు, నేను బటన్లు నొక్కాను, నేను 2,50,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా అందరికి ఇచ్చాను, పులివెందులను అభివృద్ధి చేశాను, పులివెందుల కంచుకోట మా నాన్నగారు నిర్మించిపోయినటువంటి కోట అంటాడు కదా. అదే కోటలో ఆయనకి 30,000 మెజారిటీ తగ్గిపోయింది. 30,000 మెజారిటీ అంటే తక్కువ నెంబర్ కాదు. ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక వ్యక్తి తన సొంత నియోజకవర్గంలో 30,000 ఓట్ల మెజారిటీ తగ్గిందంటే ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినట్టు. కడప మా కంచుకోట, మా నాన్నగారు కట్టిపోయినటువంటి కంచుకోట అని చెప్పుకుంటారు కదా. ఆ కంచుకోటలోనే కూటమి అభ్యర్థులు 7 మంది గెలిస్తే కేవలము 3 మాత్రమే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. మరొకటి బీజేపీ వాళ్ళకు ఇవ్వడం వల్ల ఓడిపోవడము, అదేవిధంగా ఇంకొక సీటు తెలుగుదేశంలో అంతర్గత కలహాల వల్ల ఓడిపోవడం తప్పితే ఆ మూడిట్లో కూడా 2 ఓడిపోయేది. అదేవిధంగా ఎంపీ స్థానానికి వాళ్ళకు వచ్చినటువంటి మెజారిటీ కేవలం 62,000 ఓట్లు మాత్రమే. అందులో కూడా వైఎస్ షర్మిల గనుక కాంగ్రెస్ తరఫున పోటీ చేయకపోయి ఉంటే టీడీపీ ఖాతాలో పడేది. అదేవిధంగా రాజంపేట ఎంపీ ఏదైతే ఉందో అది బీజేపీకి కాకుండా తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ ఇచ్చింటే అది కూడా పోయేది. సో ఇవన్నీ గమనిస్తే ఆల్రెడీ కడప కోటకు బీటలు పడింది, పులివెందుల ఆల్రెడీ ఎప్పుడో పునాదులు కదిలిపోయింది. కానీ వీళ్ళు దీన్ని ఒప్పుకోరు. ఇప్పుడు అక్కడ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అది ఏం ఉప ఎన్నికలు అంటే ఆఫ్టర్ ఆల్ ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నికలు. అది కూడా కేవలం 14 నెలలు మాత్రమే పదవీ కాలం ఉన్నటువంటి ఒక ఉప ఎన్నిక. అక్కడ జెడ్పీటీసీగా పనిచేసినటువంటి వైఎస్ఆర్సీపీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అకాల మరణంతో ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికలు ఇప్పుడు రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది. అక్కడ కూటమి పార్టీలు కావచ్చు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ఆ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా పులివెందుల్లో తెలుగుదేశం జెండా ఎగరవేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఒకవైపు, మరొక వైపు తన పట్టును నిలుపుకోవాలని వైఎస్ఆర్సీపీ ఒకవైపు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఆ నియోజకవర్గంలో అంటే పులివెందుల నియోజకవర్గంలో ఒక లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీకి ఆపోజిట్గా నామినేషన్ వేయాలంటేనే భయపడేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు అక్కడ చూస్తే ప్రధాన పార్టీలతో పాటు దాదాపు 10 మంది నామినేషన్ వేశారంటేనే జగన్మోహన్ రెడ్డి నైతికంగా ఓడిపోయినట్టే. సరే, నామినేషన్ వేశారు అనుకో, నామినేషన్ వేసిన తర్వాత కూడా గల్లీ గల్లీకి ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఈ పరిస్థితులు రాజారెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం మొత్తం మీద ఇతర పార్టీ వాళ్ళు నామినేషన్లు కూడా వేయకుండా ఏకపక్షంగా ఎన్నికలు జరిపి మొత్తం స్థానాలు కైవసం చేసుకున్నారు. కడప జిల్లా, అందులోనూ పులివెందుల్లో కూడా అదే విధంగా చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారింది. కేవలము 14 నెలలు పదవీ కాలం ఉన్నటువంటి ఒక జెడ్పీటీసీ స్థానం కోసము వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ బీటెక్ రవి అనే ఆయన పులివెందుల్లో ఉన్నటువంటి చెరువుల నీళ్ళన్నీ తాగిస్తున్నాడు. వాస్తవంగా నామినేషన్ వేసి ఇంట్లో పోయి పడుకుంటే వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ గెలవాల్సినటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఎలా గెలవాలరా
నాయనా నాయనా అని చెప్పి 2 ఎంపీలను అదేవిధంగా 5-6 మంది రాష్ట్ర స్థాయి నాయకులను అక్కడ పర్యవేక్షణ పెట్టి ప్రచారం చేయిస్తూ ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉప ఎన్నిక మీద సమీక్షిస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారి కంచు కోటకు బీటలు పడిందా లేకపోతే పునాదులు షేక్ అయిందా మీరే ఒక్కసారి ఊహించుకోండి. సో ఈ ఎన్నికల్లో ఈ ఉప ఎన్నికల్లో 12వ తారీఖు జరగబోయేటువంటి ఈ జడ్పీటీసీ ఉప ఎన్నిక ఏదైతే ఉందో దానికోసం బీటెక్ రవి గారు ఆయన సతీమణిని బరిలో దించారు. ఆయన సతీమణి అదేవిధంగా చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారో ఆయన కుమారుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున బరిలో ఉన్నారు. ఇప్పుడు వస్తారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి రెడ్ బుక్ అంటాడు ఒకడు, ఇంకొకడు అంటాడు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు, సో అభ్యర్థుల్ని బెదిరిస్తున్నారు, ఓట్లు కొనుగోలు చేస్తున్నారు. ఇవన్నీ మంగళవారం కబుర్లు. ఎన్నికలు పులివెందల్లో ఎలా జరుగుతుందని పులివెందల ప్రజలకు తెలుసు, పులివెందల ఓటర్లకు తెలుసు. కాబట్టి ఇప్పుడు భయపడినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఒకవేళ గనుక పులివెందల్లో జడ్పీటీసీ స్థానం కూడా కోల్పోతే ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చినప్పుడు వచ్చినటువంటి అవమానం కన్నా ఈ జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓడిపోతే అంతకు మించినటువంటి అవమానాన్ని మూటగట్టుకోబోతున్నారు. సో బీటెక్ రవి గారు అయితే ఆల్రెడీ పావులు కదుపుతున్నారు. ఎలాగైనా పులివెందల గడ్డ మీద టీడీపీ జెండా ఎగరవేయాలని చెప్పి ఈ మధ్య జరిగినటువంటి నీటి సంఘం ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం క్లీన్ స్వీప్ చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు వస్తే ఆయన కలవడానికి వచ్చే వాళ్ళు ఎవరంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టులు చేస్తే డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు వచ్చి కలుస్తా ఉన్నారు. సో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరెవరైతే కాంట్రాక్ట్ వర్కులు చేశారో ముఖ్యంగా పులివెందులకు సంబంధించి వాళ్ళు మొత్తానికి డబ్బులు ఎగ్గొట్టాడనేటువంటి ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నాడు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే కడప జిల్లా మొత్తం వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసును చాలా సీరియస్గా తీసుకుంది. ఆ 2019 ఎన్నికలకు ముందు రాత్రికి రాత్రే వీళ్ళే చంపేసుకొని ఎవరు చంపారో ఇంకా అది కోర్టు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఒక పోస్టర్ వేసేసి జనాల్ని మభ్యపెట్టి ముఖ్యమంత్రి పీఠాన్ని అయితే దక్కించుకున్నారు. కానీ దాని తదనంతరము ఈ హత్య కేసును కూలంకషంగా గమనించినటువంటి కడప ఓటర్లు కావచ్చు, కడప ప్రజానికం కావచ్చు, ఈ 2024లో జరిగినటువంటి ఎన్నికలు ఏదైతే ఉందో దానిలో వైఎస్ఆర్సీపీకి చావు దెబ్బ కొట్టారు. సో వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య ఉదంతం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా 2024లో అవినాష్ రెడ్డి మీద ప్రభావితం చూపించింది. వాస్తవంగా 3 లక్షల మెజారిటీతో గెలవవలసినటువంటి అవినాష్ రెడ్డి కేవలము చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు 62,000 మెజారిటీతో గెలవడము దీనికి ప్రత్యక్ష సాక్ష్యము. సో ఇన్ని అవరోధాల మధ్య సో జడ్పీ ఎలక్షన్ అయితే జరగబోతుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒకటే స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు. ఒకవేళ ఈ జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోతే రెడ్ బుక్ రాజ్యాంగము అందాము. ఒకవేళ వైఎస్ఆర్సీపీ గెలిస్తే జగనన్న జనాల గుండెల్లో ఇంకా పదిలంగా ఉన్నాడు, సింహం సింగల్ గా వస్తుంది, జగన్ 2.0 ఇక కూటమి పార్టీలకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని చెప్పి ఎలివేషన్లు వేసుకుంటారు. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే మాత్రము ఎప్పుడో కడప కోటకు బీటలు పడిపోయింది. ఆఖరికి పులివెందల పునాదులు కూడా కదులుతా ఉంది. ఈసారి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ 61,000 మెజారిటీ కూడా రాదు. ఒకవేళ వైఎస్ షర్మిల గారు కనుక పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం కూడా కష్టమయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో 12వ తారీఖున ఎన్నికలు జరగబోతుంది. ఈ లోపు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలాగైనా గెలవాలనేటువంటి ఉద్దేశంతో ఏవేవో ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కమిషనర్ మీద కంప్లైంట్ ఇస్తా ఉన్నారు, ఈసీ దగ్గరికి వెళ్ళి ఎన్నికలు రద్దు చేయమంటా ఉన్నారు, నానా హడావిడి చేస్తూ ఉన్నారు. సో సొంత ఊర్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంది అనేది ఈ పులివెందల ఉప ఎన్నికలు చూస్తే మనకు ఇట్టే అర్థమవుతుంది. ఇక పులివెందల్లో సొంత ఊర్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇంకా గోదావరి జిల్లాల్లో ఎలా ఉంటుందో, శ్రీకాకుళంలో ఎలా ఉంటుందో, విజయనగరంలో ఎలా ఉంటుందో, కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.